నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడపల్లిలో విషాదం జరిగింది. పంట పొలంలో విద్యుత్ షాక్ తగిలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. రెంజల్ మండలం సాట్పూర్ గ్రామానికి చెందిన ఓర్సు గంగారం భార్య బాలమణి, కుమారుడు కిషన్ సంఘటన స్థలంలోనే మృతి చెందారు. అడవి పందులను పట్టడానికి వచ్చి ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతకానికి గురైనట్లు సమాచారం. ఇక బోధన్ రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పగడపల్లిలో విషాదం జరిగింది. పంట పొలంలో విద్యుత్ షాక్ తగిలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. రెంజల్ మండలం సాటపూర్ గ్రామానికి చెందిన ఓర్సు గంగారం భార్య బాలమణి, కుమారుడు కిషన్ సంఘటన స్థలంలోనే మృతి చెందారు. అడవి పందులను పట్టడానికి వచ్చి ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతకానికి గురైనట్లు సమాచారం. ఇక బోధన్ రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్. గ్రామీణ నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పంట పొలంలో విద్యుత్ షాక్ తగిలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి బాధపడ్డారు. రెంజల్ మండలం సాదాపూర్ గ్రామానికి చెందిన ఓర్పు గంగారాం భార్య బాలమణి, కుమారుడితో ఈరోజు పంట పొలాలకి అడవి పందుల వేటకు వెళ్ళిండు. ఈ వేటకు వెళ్లిన క్రమంలో ఒక్కసారిగా జరిగిన సంఘటనలో విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృత్యువాత పడ్డ పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే అడవి పందులను పట్టడానికి వచ్చిన వారు ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురైనట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ విచారణ సైతం చేపడుతున్నారు. జిల్లాలో జరిగిన ఏదైతే పెగడపల్లి గ్రామంలో జరిగిన విద్యుత్ షాక్ తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గంగారంతో పాటు భార్య బాలమణి, కుమారుడు కిషన్, ఈ ముగ్గురు ప్రతిరోజు నిత్యం వేటకు వెళ్తూ ఉంటారు. ఈ వేటకు వెళ్లిన క్రమంలో జీవనోపాధి లేక వేటకు వెళ్తున్న క్రమంలో విద్యుత్ షాక్ కు బలైన సంఘటన ఈ రోజు ఇక్కడ చూస్తున్నాం. ఏదైతే అడవి పంటలు పట్టడానికి వెళ్లిన క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తెగి కింద పడడంతో అక్కడ పంట పొలంలో విద్యుత్ షాక్ కు గురై సంఘటనతో ఒక్కసారిగా ముగ్గురు మృత్యువాతకు గురైనట్టు తెలుస్తుంది మనకు. అయితే ధనంజయ్ చెప్పండి, ముందుగా వారు మృతి చెందిన సంఘటన ఎవరు చూశారు, ఎవరు చూసి పోలీసులకు సమాచారం అందించడం జరిగింది? పంట పొలంలో మృత్యువాతకు గురైన వారిని అక్కడ స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ఇచ్చిన క్రమంలోనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఊటావుతున్న అక్కడ ప్రమాదానికి జరిగిన సంఘటనలు ఎప్పటికప్పుడు వాకప్ చేస్తున్నారు. ఏదైతే విద్యుత్ షాక్ వల్ల మృతి చెందిన సంఘటనలపై తీవ్రస్థాయిలో అక్కడ కుటుంబంలో మొత్తం విద్యాశాలు అలుముకోవడంతో సంఘటన స్థలానికి అధికారులు చేరుకుని ఎప్పటికప్పుడు దానిపై సమగ్రంగా విచారణ సైతం చేపడుతున్నారు. వాస్తవంగా అడవి పందులు పట్టడానికి వెళ్లారా లేక ఇతర కారణాలతో వెళ్లారా అనే కోణంలో సైతం అక్కడ విచారణ చేపడుతున్నారు. బ్రాహ్మణి. రైట్ ధనంజయ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.